ముందు వీడియోలో మనం రీజనింగ్లోని కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి కొన్ని మోడల్స్ చూసాం కదండి. ఈ వీడియోలో ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లంలోని BLACK బ్లాక్ అనేది KCALBని సూచిస్తే, WHITE వైట్ అనేది ETIHWని సూచిస్తే, GREEN గ్రీన్ ఏమవుతుంది అని చెప్పేసి అడిగి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, మనం జస్ట్ ఐడెంటిఫై చేస్తే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ ఏమైంది, BLACK KCALB అంటే ఏం చేశారు, రివర్స్ చేశారు. ఇక్కడ కేని వచ్చేసి ఫస్ట్కి తీసుకొచ్చారు, సీని వచ్చేసి సెకండ్ పొజిషన్, ఇట్లా అనమాట. అలాగే నెక్స్ట్ దాంట్లో కూడా చూడండి, సేమ్ ఉందో లేదో చూద్దాం. ఈ 5th పొజిషన్లో ఉన్నది ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. నెక్స్ట్ అండ్ ఇక్కడ కూడా సేమ్ అప్లై అయింది కాబట్టి నెక్స్ట్ దాంట్లో కూడా ఇక్కడ ఎన్ ఏమవుతుంది, ఫస్ట్కి వస్తుంది. ఈ ఆప్షన్స్లో చూడండి, ఎన్ ఈ 2 ఆప్షన్స్లో ఉంది, ఈ రెండిట్లో లేదు. సో ఈ రెండింటిని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేస్తాం. నెక్స్ట్ ఈ వచ్చింది, ఈ ఇందులో ఏది ఫస్ట్ వచ్చింది, ఇందులో ఉంది. నెక్స్ట్ ఈ 2 కూడా ఉన్నాయి కాబట్టి 2 చూసి నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఆర్ నెక్స్ట్ రావాలి. రెండిట్లో ఆర్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో దీన్ని ఎలిమినేట్ చేసేసుకుంటాము. మనకి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, APPLE యాపిల్ అనేది 100 అయితే ఆరెంజ్ ఏమవుతుంది అని చెప్పేసి ఇక్కడ అడిగారు. చూడండి, ఇక్కడ మనకి 5 లెటర్స్ ఉన్నాయి, 100 అవుతుంది అని అంటున్నారు. సో ఇక్కడ దీన్ని రిప్లేస్ చేసే అవకాశం లేదు కాబట్టి ఒకసారి మనం వీటికి వచ్చినటువంటి నెంబర్స్ని మనం ఒకసారి యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ ఫస్ట్ మనకి ఇక్కడ ఏకి ఏమొస్తుంది, సిరీస్లో 1 వస్తుంది, పీకి 16, పీకి 16, ఎల్కి 12, ఈకి 5. ఒకసారి ఇవన్నీ యాడ్ చేసి చూద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 32, 33 వచ్చేసి నెక్స్ట్ 45, 5 అంటే 50 వచ్చింది. ఓకేనా, ఇవన్నీ మనం ప్లస్ చేసి యాడ్ చేస్తే మనకి 50 వచ్చింది. 50ని ఏం చేస్తే 100 అవుతుంది, 50 × 2. ఓకేనా, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి ఈ లెటర్స్ అన్నిటికీ కూడా నెంబర్స్ని మనం యాడ్ చేసి ఆ వచ్చినటువంటి దాంతో ఇంటూ 2 చేస్తే కనుక మనకి 100 వచ్చిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఈ పదానికి కూడా మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆరెంజ్లో ఓ అంటే ఎంత, 15, ఆర్ అంటే 18, ఏ అంటే 1, ఎన్ అంటే 14, జీ అంటే 7, ఈ అంటే 5. సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయాలన్నమాట అన్నిటినీ కూడా. ఇప్పుడు వీటన్నిటిని కలిపితే చూడండి, 15, 18, 33, 33, 1, 34, 34, 14 వచ్చేసి 48, 48, 7 వచ్చేసి 55, 55కి 5 కలిపితే 60. సో వీటన్నిటిని కలిపితే మనకి ఎంత వచ్చింది, ఇది ఈక్వల్స్ టు 60 వచ్చింది. 60 వచ్చింది కదా. ఇందాక ఏమైంది, మొత్తం వచ్చిన దానికి ఇంటూ 2 చేసాము. అలాగే ఇక్కడ వచ్చిన 60కి ఇంటూ 2 చేస్తే ఎంత, 120. సో మనకు ఆప్షన్స్లో 120 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఏ ఇచ్చిన సమ్కైనా సరే ఒక పదానికి ఎలా అయితే వచ్చిందో అదే విధంగా నెక్స్ట్ పదానికి అప్లై చేసుకుని ఆన్సర్ని మనం రాబట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మోడల్ చూద్దాము. ఇక్కడ చూడండి, జురాసిక్ అనే పదానికి SICARUJ అనే పదం వస్తే కనుక RAINBOW రెయిన్బో అనే పదానికి ఏమొస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనల్ని అడిగారనమాట. ఇక్కడ చూడండి, ఇందులో ఉన్నవి 7 లెటర్స్, ఆన్సర్లో కూడా 7 లెటర్స్ ఉన్నాయి. అంటే ఈ ఉన్న లెటర్స్లోనే మనకి ఇక్కడ జంబ్లింగ్ జరిగిందనమాట. ఇక్కడ చూడండి, మనం చూద్దాము. ఇక్కడ 7వ స్థానంలో ఉన్నది ఇక్కడ 3వ స్థానానికి వచ్చింది. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నది 2వ స్థానంలోకి వచ్చింది. 5వ స్థానంలో ఉన్నది 1వ స్థానంలో వచ్చింది. అంటే ఏం చేశారు, ఈ లాస్ట్ 3 పదాలని మొదటి 3 పదాలుగా పెట్టారనమాట. అండ్ అలాగే ఇక్కడ 4వ స్థానం కూడా ఇక్కడ 4వ స్థానంలోనే ఉంచారు. ఓకేనా, కానీ ఇక్కడ ఏమైందో చూడండి, ఇదైతే ఇక్కడ సేమ్ సిమిలర్గా తీసుకొచ్చి పెట్టారు. మధ్యలో పదాన్ని మధ్యలోగానే వదిలేశారు. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ 2వ స్థానంలో ఉన్నదాన్ని 6వ స్థానంలోకి తీసుకొచ్చారు. 1వ స్థానంలో ఉన్నటువంటి జేను 7వ స్థానంలో పెట్టారు. అంటే ఈ లాస్ట్ ఉన్నటువంటి 3 లెటర్స్ని కూడా ఫస్ట్ ప్లేస్కి తీసుకొచ్చారు. మిడిల్ 1 వచ్చేసి మిడిల్లోనే ఉంచేశారు. నెక్స్ట్ వీటిని మాత్రం జంబిల్ చేశారనమాట. JURని RUJగా పెట్టారు. సో ఇదే విధంగా మనం నెక్స్ట్ టర్మ్కి కూడా పెడదాం. ఈ లాస్ట్ ఉన్నటువంటి ఈ 3 పదాలని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఫస్ట్ ఏమొస్తుంది, BO
డబ్ల్యూ. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి 4 పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశారు. సో ఇక్కడ 4 పదం ఏముంది, ఎన్. కాబట్టి ఇక్కడ ఎన్ పెడతామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది, ఈ జేయుఆర్ని రివర్స్లో పెట్టారు. జేయుఆర్ని ఆర్యుజేగా పెట్టారు. అంటే ఇక్కడ ఆర్ఏఐని మనం ఏమని రాస్తాము, ఐఏఆర్గా రాస్తాం అనమాట. సో దీనికి ఇది ఏ విధంగా వచ్చిందో సేమ్ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తాము. ఇక్కడ ఈ విధంగా అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, BOWNIAR అని వచ్చింది. ఇది ఆప్షన్లో ఎక్కడుంది చూడండి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇగో BOWNIAR. సో ఈ విధంగా ఇది మనకి డి అనేది ఆప్షన్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మొదటి పదాల్లో ఉన్నటువంటి ఏ సిమిలారిటీ అయితే ఉందో అదే విషయాన్ని మనం నెక్స్ట్ పదానికి ఉపయోగించి దానికి వచ్చినటువంటి ఆన్సరే మనం ఇక్కడ ఆప్షన్లో చూస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండి, DOG డాగ్ అనే దానికి ఈ విధంగా వస్తుందని చెప్పేసి ఒక 9 అక్షరాలు ఉన్నటువంటి ఒక నెంబర్ ఇచ్చారు. అవునా, ఇక్కడ CAT అనే పదాన్ని ఇచ్చి ఏమవుతుంది అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు అనమాట. అయితే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం గమనిస్తే కనుక అన్నిట్లోనే కూడా 9 అంకెలే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదైతే అప్లై అయిందో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ DOG అన్న పదానికి ఇది ఏ విధంగా వచ్చింది అనేది మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 9 అయిందంటే ఏం జరిగింది, ఇక్కడ మల్టిప్లికేషన్ జరిగిందనమాట. ఒక్క పదానికి బదులు ఒక్క లెటర్కి బదులు మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ డి నుంచి ఈ 16 అనేది ఏం చేస్తే వస్తుంది, ఈ 016 అనేది ఏం చేస్తే వస్తుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, డీకి మనం నెంబరింగ్ ఇస్తే డి అనేది ఎంత అవుతుంది, 4, ఓ అంటే 15, జీ అంటే ఎంత, 7. సో 4ని ఏం చేస్తే 016 వస్తుంది. ఒకసారి చూడండి, 4 × 4 స్క్వేర్ చూద్దాం. ఓకే, 4 స్క్వేర్ అంటే ఎంత, 4 × 4, 4 × 4 ఎంత, 16. ఓకేనా, ఈ 16కి ముందు 0 పెడితే ఎంత అంటే 3 డిజిట్ కావాలి కాబట్టి 016 పెట్టారనమాట. అదేవిధంగా రిమైనింగ్ కూడా చూద్దాం సరిపోతుందో లేదో. ఇక్కడ ఓకి 15 వచ్చింది, 15 × 15, 15 స్క్వేర్ ఎంత, 225. కరెక్ట్గా సరిపోయిందా. నెక్స్ట్ జీ అంటే ఎంత, 7, 7 × 7, 7 స్క్వేర్ ఎంత, 49. సో 3 డిజిట్స్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి 0 యాడ్ చేశారనమాట. సో 49 సరిపోయింది. అంటే ఇక్కడ ప్రతి టర్మ్కి కూడా స్క్వేర్ అప్లై చేసి ఇక్కడ మనకి యాడ్ చేసి 3 డిజిట్ ఉన్నటువంటి టర్మ్ని మనకి 9 డిజిట్ ఉన్నటువంటి ఒక నెంబర్ ఇచ్చారనమాట. అదేవిధంగా ఈ ఫస్ట్ పదానికి ఏ విధంగా అయితే నెంబర్ వచ్చిందో, ఏ ఫార్ములా యూజ్ చేస్తే వచ్చిందో అదేవిధంగా నెక్స్ట్ పదానికి కూడా మనం అదే ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, సి అంటే ఏంటి, 3, ఏ అంటే ఏంటి, 1, టీ అంటే ఏంటి, 20. అవునా, ఇప్పుడు మనం ఈ మూడింటికి 3కి 1కి అలాగే 20కి కూడా స్క్వేర్స్ అప్లై చేద్దాం. స్క్వేర్స్ అప్లై చేస్తే 3 స్క్వేర్ ఎంత, 9, 1 స్క్వేర్ ఎంత, 1, 20 స్క్వేర్ ఎంత, 400. రైట్, ఈ 3 కూడా మనకి ఇక్కడ ఏంటి, 3 పదాల కింద రావాలి. 3 రావాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, 9కి ముందు ఒక 2 zeros యాడ్ చేస్తే 3 డిజిట్ ఉన్నటువంటి నెంబర్ వచ్చింది కదా. అలాగే 1 రావాలంటే ముందు 2 zeros యాడ్ చేస్తాం. 400 ఎలాగో 3 డిజిట్ కాబట్టి నో ప్రాబ్లం. సో 0090001 400 ఇది మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ అనమాట. ఇది చూడండి, ఆప్షన్స్లో ఎక్కడుంది, 009 001 400. సో ఇక్కడ మనకి ఈ విధంగా మనం ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి DOG పదానికి వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఏ విధంగా వచ్చిందనే దాన్ని మనకి స్క్వేర్ చేసి మనకి ఇక్కడ టర్మ్స్ పెట్టారు కదా. అదేవిధంగా CATకి మనం స్క్వేర్ చేస్తే కనుక ఈ 4th ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ వచ్చిందనమాట. ఇదే విధంగా మనం కంగారు పడకుండా ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు ఇచ్చిన నెంబర్కి అది వచ్చినటువంటి ఆన్సర్కి ఏ విధంగా అనేది అప్లై అవుతుందో చూసుకుని అదేవిధంగా సేమ్ అప్లికేషన్ మనకి ఇచ్చినటువంటి నెక్స్ట్ టర్మ్కి అప్లై చేసుకుంటే మనకి ఆన్సర్స్ వస్తాయి అన్నమాట.